సత్యనారాయణ గారి యొక్క ఆయన బాధని వెలిబుచ్చటం కూడా తప్పుగా మాట్లాడడం లేదా దాన్ని కూడా ఒక విమర్శలాగా తీసుకోవడం అనేటువంటిది లేదా ఆయన ఏడవడం గతంలో నేను అసలు చూడలేదు. ఉస్తా గారు మరి రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు మరి తులసిరెడ్డి గారు ముందుకు వచ్చి ఒకవేళ ఏడవలేదేమో లేదా బాధపడలేదు. సరే, ఏడవడం అనేటువంటిది ఎవరు సరదాగా ఒక మీడియా ముందు ఎవరు ఏడ్చేందుకు ముందుకు రారు ఎవరైనా. అది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఆయన ఒక బాధ కలిగింది, ఆయన మీద చేసినటువంటి ఆరోపణలు కూడా దారుణమైనటువంటి ఆరోపణలు. ఆయన ఒక విధంగా మాట్లాడితే మరొక విధంగా దాన్ని తిప్పి మరి మాట్లాడటం చూస్తా ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది. తులసిరెడ్డి గారు సీనియర్ లీడర్, ఇప్పుడు ఆయన కూడా ఆ టైంలో ఉన్నారు. 20 సూత్రాల కమిటీ చైర్మన్ గా రాజశేఖర రెడ్డి గారు నియమిస్తేనే చైర్మన్ గా ఉన్నారు ఆయన. అప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు లాగానే మేమందరం కూడా తులసిరెడ్డి గారిని చూసుకునేవాళ్ళం, ఆయన లాగే ఉండేవారు కూడా. ఆయన పంచకట్టు, ఆయన తీరు అలాగే ఉండేది. అయితే నేనేమంటానంటే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి మీరు ఇంకా ఎన్ని సంవత్సరాల తర్వాత, ఇంకా 100 సంవత్సరాల తర్వాత అయినా ఆయన మరణం అనేటువంటి అంశము అందరినీ కలిచివేస్తుంది, అందరూ బాధపడతారు. ఒక పార్టీలకు అతీతంగా, ఏదో ఒక పార్టీ వైసీపీనో లేదా కాంగ్రెస్ కాదు, ఇంకొక పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని చూసి అనేక మంది గుండె ఆగి చనిపోయినటువంటి సందర్భాలు కూడా చూసాం. కానీ నేనేమంటానంటే ఇప్పుడు దాన్ని పెద్దగా మనం విమర్శ చేయడం అనేటువంటిది సబబు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మరి మాట్లాడారో లేదా బొత్స గారిని టార్గెట్ చేసి మాట్లాడారో, ఏ విధంగా మాట్లాడినా కూడా అచ్చెన్నాయుడు గారికి అది తగదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటువంటి మాట ఈయన కన్ఫర్మ్ చేసి మాట్లాడుతూ ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఆ అచ్చెన్నాయుడు గారి యొక్క విఘ్నత ఏ పాటితో. ఆయనకి ఒళ్ళు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు అనేటువంటి మాట నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ అంశాన్ని లేవనెత్తి ఇప్పుడు ఆ అంశాల గురించి అనవసరమైనటువంటి రాద్ధాంతం, అనవసరమైనటువంటి బొత్స గారు బాధపడేటువంటి పరిస్థితి కూడా తీసుకురావడం అనేటువంటిది మంచిది కాదు. రాజకీయ విమర్శలు ఎన్నో చేస్తారు. ఆ రోజు బొత్స గారు ఆ మాట అన్నారా అనలేదా అది చెప్పండి. అనలేదు అని చెప్తున్నారు కదా, ఆయన కూడా మాట్లాడారు, మేము కూడా అదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు కన్ఫర్మ్ చేసి మాట్లాడింది ఎవరు? ఇప్పుడు కన్ఫర్మ్ చేసి మాట్లాడేది ఆయన అచ్చెన్నాయుడు గారు కన్ఫర్మ్ చేసి మాట్లాడారు. అది పొరపాటు కదా. అయ్యి ఉండొచ్చేమో అనే దానికనో అయ్యింది అనే దానికి తేడా లేదు. అంటే తులసిరెడ్డి గారికి ఆ తేడా ఎందుకు కనపట్టలేదు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నేనేం ఉన్నట్టుగా మనం కొన్ని సందర్భాల్లో మీరు ముందుగా చెప్పారు రాజకీయాలకు అతీతంగా అని. రాజకీయాలకు అతీతంగానే మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. లేదా వ్యక్తిగతంగా ఏదో లోపల పెట్టుకొని ఏదో మాట్లాడాలా, లేదో పార్టీలకి వేరు పార్టీలు కాబట్టి మనం విమర్శ చేయాలి కాబట్టి విమర్శ చేయాలా అని ఆలోచన చేస్తే మనం చేయగలిగింది ఏం లేదు. ఏది ఏమైనా ఆయన కొంత ఇబ్బంది పడ్డాడు, ఆయన కొంత చెందాడు, బాధపడ్డాడు కాబట్టి ఆ విధంగా కన్నీరు పెట్టుకున్న దాన్ని రాజకీయం చేయడం అనేటువంటి సబబు కాదు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. బ్రహ్మనాయుడు గారు ఇక మరొక అంశం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మీకు ప్రశ్న మధ్యలో మాట్లాడు, కంటిన్యూ చేయండి. మధ్యలో ప్రశ్న మాత్రమే. తెలంగాణలో శ్రీనివాస్ చౌదరి గారు 1 by 1 కూల్ గా మాట్లాడుతుంది. అందరికి సమయం ఇస్తాను, అందరికి ఈక్వల్ గా సమయం ఇస్తా. వైసీపీ వాళ్ళకి ఒక ప్రశ్న అందువల్ల అడిగారు. ప్రశ్న బాగా చెప్తారండి. మీరు ప్రశ్న ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు మీరు వేసే ప్రశ్నలకే సమాధానం ఓకే రాజశేఖర్ గారు మీ పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి నేతలు 19 మంది మీద కేసు నమోదైంది. ఏబిఎన్ కార్యాలయం ఎదుట దూషించారని, ఎండి గారిని దూషించారని, సిబ్బందిని దూషించారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని 19 మంది మీద ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. సార్ నేను మాట్లాడతా సార్. దానికి ముందు కూడా ఇంకొక అంశం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు సంతకాలు సేకరించారు అనే మాట పదే మరి నాయకులు మాట్లాడటం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. వాస్తవాలు తులసిరెడ్డి గారికి కూడా తెలుసు. నేను ఒక సందర్భం గుర్తు చేస్తాను.
జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంతక సేకరణకి సంబంధం లేదు, అది మా వ్యక్తిగతంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయం అని తెలంగాణ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయనకి పార్టీకి మాకు ఆయనకి సంబంధం లేదు. మాకు కాంగ్రెస్ పార్టీకి మరి శత్రుత్వం అని కానీ రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ అవును జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని హింసించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీలో నుంచి ఒక డిప్యూటీ సీఎం ఉన్నటువంటి వ్యక్తి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని పదే పదే చెప్తే మళ్ళీ అయ్యే మాటలు మాట్లాడుతున్నారంటే ఇది మరి వీళ్ళకి ఇంకా ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. కొద్దిగైనా బుర్రతోటి ఆలోచన చేయండి. వాళ్ళు ఏదైతే సంతకాలు సేకరించారో వాళ్ళే చెప్తున్నారు అని సంబంధం లేదు. మధ్యవర్తులు వీళ్ళంతా ఎందుకు మాట్లాడతారు? వీళ్ళకి ఏమి సంబంధం, ఎవరికి ఏం తెలుసు వీళ్ళకి? కాబట్టి అలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని నేను కోరుతా ఉన్నా. తర్వాత వచ్చేసి మీరు ఏబిఎన్ మరి దాని మీద దాడి జరిగింది అని నాయకులు కూడా మాట్లాడారు. ఏబిఎన్ దాని మీద దాడి ఎక్కడ జరిగింది? దాడి జరిగితే ఏ అద్దాలు పగిలి ఎవరి దెబ్బలు తిన్నారు, లేదంటే ఏమి ధ్వంసం అయింది, ఏమి కార్యక్రమాలు జరిగినాయి అక్కడ? కేవలం నిరసన తెలియజేయడానికి ఒక ధర్నా కార్యక్రమం లాగా కొంత సమయం మాత్రమే జరిగింది అది. అయితే కానీ దానికి దారి